దక్షిణ భారతదేశంలో అగ్రగామి విద్యా సంస్థగా నిలిచిన ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ 2025 సివిల్స్ ఫలితాల్లో విజయ డంకా మోగించింది. జాతీయ స్థాయిలో 60 మందికి పైగా విజేతలను అందించింది. ఇందులో 8 మంది ఐఏఎస్ టాపర్స్గా 55 లోపు ర్యాంకులు సాధించిన వారు ఉండడం విశేషం. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా అన్ని దశల్లోనూ గత 40 సంవత్సరాలకు పైగా ఉత్తమ ప్రమాణాలతో శిక్షణ అందిస్తున్నారు. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటి వరకు 1100 మందికి పైగా అభ్యర్థులు సివిల్స్ టాపర్స్గా ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అలాగే సివిల్స్ విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో విజేతలైన వారు కొన్ని వేల మంది ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిళ్లతో అనుబంధం లేని ప్రభుత్వ కార్యాలయం ఉండదంటే అతిశయోక్తి కాదేమో. 2025 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 10, 21, 23, 35, 38, 44, 48, 55 ర్యాంకులతో పాటు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ శిక్షణతో విజేతలైన మొత్తం 60 మంది విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆర్సీ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సంఘమిత్ర శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ సర్వీసెస్ 2025 రిజల్ట్స్ వచ్చాయి నిన్న. అండ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి 60+ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. దీంట్లో వీఆర్ కంగ్రాచులేటింగ్ ఆల్ ది స్టూడెంట్స్. సో మెనీ స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళలో 60 క్యాండిడేట్స్లో వీ హ్యావ్ సీన్ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇలా ఇంటర్వ్యూకి వివిధ దశల్లో మా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఈసారి వీఆర్ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మేడ్ ఇట్ టు ద సివిల్ సర్వీసెస్. ఇక మీదట కూడా civil services exam will become more competitive, so there is a lot of changes happening with the preparation and everything. So we are here to guide you all. Evarikaina, be it a new aspirant or somebody who is giving the exam again, ప్రతి దశలో ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ కానివ్వండి, ప్రతి దశలో స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ తోటి గైడెన్స్ ఇవ్వబడుతుంది ఇన్స్టిట్యూట్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ టు ద సివిల్ సర్వీసెస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ర్యాంక్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో నాకు ఫస్ట్ టైం ర్యాంక్ వచ్చింది. నేను ఆల్రెడీ స్టేట్ సర్వీస్లో పనిచేస్తున్నాను, సెంట్రల్ సర్వీస్లో, కానీ దట్ ఇస్ యూపీఎస్సీ నుంచి కాదు. సో చాలా మంచి ఫీలింగ్, గ్రేట్ ఫీలింగ్ చెప్పాలంటే. ఈ ఎగ్జామ్ బేసికలీ మనకి 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది కానీ మెయిన్స్ అవ్వలేకపోయింది. మెయిన్స్ మీద కష్టపడ్డాను, బట్ సెకండ్ దాంట్లో ప్రిలిమ్స్ అవ్వలేదు. సో ప్రతి స్టేజ్కి వేరే వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ 1-on-1 ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, అండ్ అది చాలా హెల్ప్ చేసింది. సార్ వాళ్ళు దే టుక్ అ రియలీ లాంగ్ ఇంటర్వ్యూ అండ్ అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ మాట్లాడచ్చు, ఎక్కడ ఎలా చెప్పాలి అనే విషయాలు. సో అది నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అయింది అని చెప్తాను నేను. సో యా, మంచి. దిస్ ఇయర్ యూపీఎస్సీ ఐ గాట్ 768 ర్యాంక్. సో ఆర్సీ రెడ్డి తోటి ఐ వాజ్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ 2023 వేర్ ఐ వాజ్ ఎన్రోల్డ్ ఫర్ ఫ్రీ మీన్స్ టెస్ట్ సిరీస్ దేర్. సో it helped me especially in terms of answer writing by that time. So then after మేజర్గా హెల్ప్ అయింది ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ వల్ల. యాజ్ ఐ మెన్షన్, లైక్ 1-to-1 సెషన్ with as well as open mock test.